14వ అధ్యాయం ప్రకటన 8వ వచనంలో ప్రస్తుతం ఉన్న ఈ అంటే ఈ ప్రపంచ ప్రజల్ని బాబిలుతో పోలుస్తున్నాడు. బాబిల్ అనగానే ప్రపంచ చరిత్రలో దానికి ఉన్న స్థానం మీకు చెప్పాను. నిజంగా చాలా ప్రమాదకరమైనది. జలప్రళయం తర్వాత మానవ సమాజాన్ని తప్పుదారి నడిపించిన ఒక భయంకరమైనటువంటి ప్రాంతం బాబిలు. తారుమారు అంటే అన్నీ తారుమారు అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రమాణం చేసేటప్పుడు భారతీయులందరూ నా సహోదరులే అని ఇలాగా ప్రమాణాలు చేస్తారు. కానీ వాళ్ళ పాలన అంతా కూడా మోసకరమైన పాలన, స్వార్థపూరితమైన పాలన. అంటే దీనికి ఏమని మీరు అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ తారుమారు. అవునంటే కాదు, కాదంటే అవును. మానవత్వం అనేది అంతమైపోయింది. మానవత్వాన్ని మర్చిపోయారు. మానవ జాతికి క్రూరత్వం అనేది ఆవహించింది. జలప్రళయం తర్వాత కూడా సమాజం మారకుండా పేరు తెచ్చుకుందాం, ఆకాశానంటే శిఖరం కడదాం. దాని గురించి 2-3 వచనాలు కొంచెం మనం ఆలోచిద్దాం. అధ్యాయం 19వ వచనం, ఆదికాండం 16వ అధ్యాయం 19వ వచనం, ఆదికాండం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. 3 భాగాలు, 3 మొక్కలైపోయింది. 3 మొక్కలైపోయింది. అది అన్ని జనుల పట్టణములు కూలిపోయెను. దాన్ని నమ్ముకున్న వాళ్ళు కానీ, అది కానీ, అన్ని జనుల పట్టణాలు కూడా కూలిపోయాయి. తన తీక్షణమైన ఉగ్రతను మద్యము గల పాత్రను మహాబబులోనుకి ఇయ్యవలెనని మహాబబులోనికి ఇవ్వండి. దాన్ని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. దాన్ని దేవుని సన్నిధిని జ్ఞాపకం చేశారు. మహాబబులోనికి ఇవ్వండి. దేవుని యొక్క ఉగ్రత పాత్రను దానికి తాగించండి, దాన్ని నాశనం చేయండి. అంతే కదా, అదే కదా అర్థం వస్తుంది. బాబిలోను మహాపట్టణం ఏమంటున్నాడు? ఈ తీక్షణమైన ఉగ్రతను ఇంకా ముందునిచ్చమ్మా. ప్రసిద్ధమైన మహాపట్టణం అంటే దాని చరిత్ర అంతా కూడా చాలా గొప్పది కావాలి అనేది ఉన్నట్టుగా కనబడుతుంది. దాని ఆలోచన అంతా కూడా ఇది గొప్పగా అయిపోవాలి, నేను ఆకాశమునంటు చక్రం, గొప్ప పేరు, అది ప్రసిద్ధవాడు. సమాజంలో మనుషులు పేరు కోసం ప్రాకులాడుతుంటారు, ప్రాణాలు తీసుకుంటారు. కొంతమంది కొన్ని విన్యాసాలు చేసేటప్పుడు మనం చూసేటప్పుడు చచ్చిపోతారేమో అనుకుంటాం, కానీ చచ్చిపోతారండి. పేరు తెచ్చుకుందాం. ప్రపంచంలో ఉన్న విగ్రహాలన్నిటికంటే నేను కట్టే విగ్రహం గొప్పదిగా ఉండాలి, ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండాలని
నరేంద్ర మోడీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నర్మదా నది మీద కట్టారు. 7 వండర్స్లో నాదొక వండర్ కావాలని ఖలీఫా, బుర్జ్ ఖలీఫా ఆకాశాన్నంటే 62 అంతస్తుల భవనాన్ని కట్టాడు దుబాయ్లో. 162 పేరు తెచ్చుకుందామనండి. అలాగే పీసా గోపురం, ఈజ్ ఇట్ ఇన్ ప్యారిస్? అది యూరప్ ఖండంలో అది ఒక పక్కకి ఇలా వాలిపోతుంది. అంటే పేరు తెచ్చుకుందామని. ప్రపంచంలో ఏ దేశానికే లేని గోడ మా దేశానికే ఉందని చైనా దేశం చుట్టూ చాలా పెద్ద ప్రహరీ కట్టించాడు. పేరు తెచ్చుకుందాం. అసలు ప్రపంచంలో ఉన్నోళ్ళంతా అలాగే కదండి కనబడుతున్నారు. వాళ్ళ దేశంలో ఉన్నది మా దేశంలో ఉండాలి. ప్రపంచ దేశాలలో ఏవేవి గొప్పవంటూ ఉన్నాయో అవన్నీ మా దేశాలలో ఉండాలని గల్ఫ్ దేశాలు ఇప్పటికీ పోరాడుతున్నాయి, ప్రయాసపడుతున్నాయి. ఒక అమెరికాలో బిల్డింగు దుబాయ్లో ఉంటుంది. ఒక ఇంగ్లాండ్లో ఉన్న ఒక వింత వాళ్ళది. చూడండి ఎన్ని దేశాల్లో మనం అంటే మంచి మంచి భవన నిర్మాణాలు చూస్తాం. ఆ మోడల్స్ అన్నీ కూడా దుబాయ్లో మనకు కనిపిస్తాయి. ఎందుకంటే నా సిటీ చాలా గొప్పది. ఇకపోతే నెంబర్ 1 బ్యూటిఫుల్ సిటీ. ఒకప్పుడు టోక్యో ఉండేది, ఆ తర్వాత దానికి ముందు న్యూయార్క్ ఉండేది. న్యూయార్క్ తర్వాత టోక్యో అయింది. టోక్యో అయిన తర్వాత ఈరోజు దుబాయ్ అతిపెద్ద విమానాశ్రయం. పేరు ఏంటంటే పేరు తెచ్చుకుందామని ఈ మెంటాలిటీ అనేది మీరు ఆలోచించండి. నేను ప్రపంచ సుందరన కావాలనే ఒకటి అనుకుంటుంది. నేను ఛాంపియన్ కావాలని ఒకడు అనుకుంటాడు. చచ్చినా పర్వాలేదు, అర్హత కావాలి అని చెలరేగిపోతూ ఉంటారు. ఎన్నో ప్రయత్నాలు. బాబెల్ అంటే అలాంటి క్యారెక్టర్ ఉన్నదే. మనిషి కానివ్వండి, ఎవరైనా బాబెలే. తారుమారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరా అనే మైదానములో దాన్ని నిలువబెట్టించాడు. అది 60 మూరల ఎత్తును, 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. బాబెల్ అండి. నెబుకద్నెజరు కట్టించింది అది. నెబుకద్నెజరు ఎందుకు కట్టించాడు? ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. మా పూర్వీకులు ఆకాశాన్నంటే గోపురం కడదామనుకున్నారు. వాళ్ళు మట్టితో కట్టబోయారు, ఆగిపోయింది పని అని బంగారంతో కట్టాడు. 4వ వచనం. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, ఒక దూత చాటిస్తుంది ఏమనంటే, జనులారా, ప్రజలారా, దేశస్థులారా, దేశ ప్రజలారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చిచున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను. ఏమనగా ఏంటంటే, బాకా చదవమ్మగా. బాకా పిల్లంగ్రోవి, పెద్దది సింఫోనియా, వీణే విప్పంచిక, ఈ వాయిద్యాలన్నీ మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించాలి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో, సాగిలపడి ఎవరైతే నమస్కరించారో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడు.
ఇటు విగ్రహానికి సాగిలు పడకపోతే నరకంలో వేసేస్తావా, అగ్నిగుండంలో వేసేస్తావా? అంటే ఒక రకమైన పొగరబోత్తనం, అది గర్వమా, అహంభావమా, అహంకారమా, దేవుని మీద తిరుగుబాట? దేవుని మీద తిరుగుబాటు అండి అది. ఉండవలసిన మానవత్వం పోయి రాక్షసత్వం, క్రూరమృగ మనస్తత్వం వచ్చేసింది మనుషులు కండి. నెబుకద్నెజరు కాదు, ప్రపంచ ప్రజల పరిస్థితి అదే. బ్రెజిల్లో కరోనా వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ భయపడుతుంటే, బ్రెజిల్ ప్రధాని అనుకుంటాను, వాళ్ళందరూ మినిస్టర్స్ అందరూ వర్గం, మాకు కరోనా రాదు, ఈరోజు బ్రెజిల్ న్యూస్ ఏంటంటే అమెరికాని బీటౌట్ చేస్తుందేమో అనే భయాందోళనలో బ్రెజిల్ దేశంలో ఉన్న ప్రజలకు కలుగుతుంది. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతుంది. ఈ విరగబడిన పొగరబడిన మంత్రులు రాజీనామా చేశారు ఈవేళ. కరోనా నీకు రాదా? నువ్వు మంచివాడు రాకపోవడానికి? నువ్వు మంచివాడువా రాకపోవడానికి? వస్తుంది అది. నువ్వు విరగబడ్డావు కనుక వచ్చింది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము, బబులోనును ఈ మహా విశాలమైన పట్టణము, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. గర్వపోతు, అహంకారి, హ్యాంగింగ్ గార్డెన్స్, 7 వండర్స్లో అది కూడా ఒకటైతే కదండి, హ్యాంగింగ్ గార్డెన్స్. పొగరబడే ఏ దేశం అయినా, పొగరబడే ఏ చక్రవర్తి అయినా, పొగరబడే ఏ నాయకుడైనా విరిగిపోతాడు. ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని క్యాపిటల్ సిటీగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. ఎవరికి చెప్పకపోయినా తనలో తాను అనుకున్నాడు. దేవుడు విన్నాడు. ఏమండి, మీరు బయటకు అనవసరం లేదు, మీ మైండ్లో ఏముందో దేవునికి తెలిసిపోతుంది. చాలామంది అంటాను, వాళ్ళు మొదటి మాటే వాళ్ళ మైండ్లో ఉన్న చివరి మాట కూడా చెప్తుంటాను, ఇది నీ మైండ్లో నుంచి రాబోతుంది, మాట్లాడొద్దు అంటాను అంతే. ఇంజిన్ కనబడిందని వెనకాతల పెట్టిల్లు ఎలాగ అనుకుంటాం? ఇంజిన్ కనబడింది మనకి, వెనకాతల ఎన్నో కోచ్లు ఉన్నాయి. మొదటి మాటలోనే అహంకారం, మొదటి మాటలోనే అవిధేయత, మొదటి మాటలోనే పొగరు, కపటం, మోసం, ద్వేషం. దేవుడికి అన్నీ తెలుసు. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు రాజ్యములకు భూషణమును
రాజ్యములకు భూషణమును, కల్దీయులకు అతిశయాస్పదమును, కల్దీయులకు అతిశయాస్పదమును, మహాత్యమునగు బబులోను, మహాత్యమగు బబులోను, దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రా వలె అగును. దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రా వలె అగును. ఏమండి, దేవుని మాటలండి. ఇప్పుడు బాగ్దాద్ బాగుంది, ఇరాక్ బాగుంది అంటే గాలి కబుర్లు చెప్పకండి. బైబిల్ తెలిసిన వాడు ప్రపంచ చరిత్రను వేళ్ల మీద చెప్పగలడు. అమెరికా ఎందుకు కరోనాలో ఫస్ట్ ర్యాంకులో ఉంది? క్రూరులైన క్రీస్తును చంపేసిన రాక్షస క్రూర జాతి, డూప్లికేట్ జ్యూస్, డర్టీ జ్యూస్. వాళ్లకు కొండంత అండగా నిలబడింది. అందుకే కొద్ది రోజుల్లో 1,00,000 దాటిపోద్ది మృతుల సంఖ్య. నిన్న రాత్రికి 93,000 దాటేసింది. అగ్రరాజ్యం అయితే దొంగలకు సపోర్ట్ చేస్తావా? బైబిల్కు భిన్నంగా నడుచుకుంటావా? ఈవేళ ట్రంప్ మాటల్లోని కూడని మాట, సునగోగు ఓపెన్ చేసి చేస్తాను. సునగోగులు సమాజ మందిరాలండి, యూదులువి, కల్తీ యూదులువి. సునగోగ్స్ అంటే సమాజ మందిరం. సునగోగులు ఓపెన్ చేయించేస్తాడట. ఓకే, చర్చిలు ఓపెన్ చేయించేస్తాడట, మసీదులు ఓపెన్ చేయించేస్తాడట. ఓపెన్ చేయించేస్తున్నాను. పోతావురా, అది బైబిల్ చెబుతున్నమాట. పోతావురా నువ్వు. మీరేమి గాడ్ బ్లెస్డ్ అమెరికా కాదు. ఆ మాట ఎప్పుడో పోయింది, తీసేశాను నేను. అది హోలీ ల్యాండు కాదు, ఇజ్రాయెల్ డర్టీ ల్యాండ్. డర్టీ ల్యాండ్. Israel is a dirty land, it is not a holy land. God bless America కాదు. God destroyed America. చేస్తున్నాడు. చాలా అయిపోయింది. అడుక్కునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది, దండుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. దేవుని పిల్లలారా, బబిలోను గురించి చెప్తున్నారు. ఎందుకంటే బాబిలోనియన్స్ అండ్ అష్యూరియన్స్ ప్రపంచంలో వీళ్ళు కూడా సమాంతరంగా ఉన్నారు. కానీ అష్యూరియన్స్ కూడా, ఎందుకంటే ముందు అష్యూరియన్స్ తీసుకుపోబడ్డారు, ఎత్తుకెళ్ళిపోయారు. అష్యూరియన్స్ ఇశ్రాయేలీలను 10 గోత్రాలను ఎత్తుకెళ్ళిపోయారు. తర్వాత బాబిలోనియన్స్ వచ్చి యూదులను తీసుకెళ్ళిపోయారు. ఇది బైబిల్లోని చరిత్ర 100%. దాని గురించి 2 రాజ్యాల గురించి ఆలోచిస్తూ ఏమని మాట్లాడుతున్నాడు యెషయా, ఏమని ప్రవచిస్తున్నాడు? యెషయా గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం. 13వ అధ్యాయం యెషయా గ్రంథంలో 19వ వచనంలో, రాజ్యములకు భూషణమును, రాజ్యములకు భూషణము, కల్దీయులకు అతిశయాస్పదమును, కల్దీయులకు అతిశయాస్పదము, మహాత్యమునకు బబులోను. ఏంటిదమ్మా? మహాత్యమునకు బబులోను. మహాత్యమునకు బబులోను, మహాత్యమునకు బబులోను, మహాత్యమునకు బబులోను. మహాత్యమా? మహాత్యం ఉందా? ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, శ్మశానం. ఇరాక్కి వెళ్ళి చూడండి, ఇరాక్కు వెళ్ళి చూడండి, అది శ్మశానం. బాగ్దాద్ గజదొంగ అని రాశాను దాని మీద, సింహగర్జనలో. బాగ్దాద్ గజదొంగ
బాగ్దాదు బ్రతుకు పుస్తకం. గజ్జె దొంగ, దేవునికి భిన్నంగా నడుచుకుంది బాగ్దాద్, బబులోను, బాబెలు. ద్రోహులు. 1990 తర్వాత ఆరంభమైన యుద్ధంలో ప్రపంచ దేశాలన్నీ ఒక కొలిక్కి వచ్చి బాగ్దాదును కుళ్ళబొడిచేశాయి. బాగ్దాదుని కుళ్ళబొడిచేసాయి, వంతెనలు కూలగొట్టాయి, డ్యాములు పగలగొట్టేశారు, మానవ సంచారం ఉన్న ప్రతి ప్రాంతాన్ని బాంబులతో పేల్చేసింది అమెరికా. బాగ్దాద్ బ్రతుకు పుస్తకం, దాని భవిష్యత్తు ఏంటో అన్నీ రాశానండి. బాగ్దాద్ బ్రతుకు పుస్తకం చదవండి సింహగర్జనలో. 485వ పేజీలో మీకు కనబడుతుంది బాగ్దాద్ బ్రతుకు పుస్తకం అని. బాగ్దాద్ అంటే బాబెలు, బాబెలు అంటే తారుమారు, తారుమారు అంటే గొప్పలకు పోయేవారు, మోహోద్రేకముతో నలిగిపోతున్నటువంటి వాళ్ళు, భయంకరమైన జాతి. పద్దెనిమిదో అధ్యాయం ప్రకటన గ్రంథం, 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9-10 వచనాలు చూద్దాం. 9-10 వచనాలు. దానితో వ్యభిచారము చేసి, బాబెలుతో, బాగ్దాదుతో, బబులోనుతో వ్యభిచారము చేసి సుఖభోగములు అనుభవించిన భూరాజులు, సుఖభోగములు అనుభవించిన ఈ భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలవబడి, దూరంగా, బాబెలుకు దూరంగా నిలబడి దాని దహన ధూమము అది మండిపోతుంటే ఆ మంటల్లో నుంచి వస్తున్న పొగ, ఆ పొగలో వస్తున్న చెత్త, అదంతా చూస్తుంటే దహన ధూమమును చూచినప్పుడు దాని విషయంలో రొమ్ము కొట్టుకుంటున్నారు. ఏవని? ఏడ్చుచు. ఎందుకని? అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన ప్రపంచ ఖ్యాతి గడించిన పట్టణమా, ఒక్క గడియలోనే తీర్పు వచ్చెను కదా. నీకేమొచ్చింది? తీర్పు, జడ్జిమెంట్ రాసేసాడు దేవుడు అని చెప్పుకుంటారు వ్యాపారం చేసే వ్యాపారవేత్తలందరూ. చైనాతో వ్యాపారం చేసిన వాళ్ళందరూ చైనాని చూసి అనవలసిన మాట ఇదే. అన్నీ పోగొట్టుకున్నారు వాళ్ళు. ప్రపంచ దేశాలన్నీ నీరు నవ్వులుతున్నారు దాన్ని చూసి. ఉద్రేకపూరితులైపోతున్నాయి ప్రపంచ దేశాలు. పోయిందనుకున్నారా? భయంకరమైన కొత్త కరోనా మరొక 2 పట్టణాల్లో చైనాలో నిన్న ఆరంభమైపోయింది. అది ముందొచ్చిన వుహాన్లో ఉన్న కరోనా లాంటి కరోనా కాదు. అంత తొందరగా విడిచిపెడతాడు దేవుడు అని ఎలాగనుకుంటున్నారా? చైనాలో మళ్ళీ లాక్డౌన్, గృహ నిర్బంధంలో 25 కోట్ల మంది జనం. అంటే దారుణంగా ఉంది పరిస్థితి. మళ్ళా చైనాకి చిరునవ్వు వచ్చింది అనుకున్నావా? చావులు తక్కువ అంటున్నావా? లేకపోతే చావులు తక్కువ అని అబద్ధం ఆడుతున్నావా? ప్రపంచ దేశాలను మాయ చేస్తున్నావా? చైనా ఊరుకోడు. నీకు అసలు దేవుడే లేడు కదా. ఈ క్షమాభిక్ష పెట్టడానికైనా నువ్వు అపాత్రుడవు. నీకు క్షమ లేదు, నాశనమే. నీ వ్యాపారంతో, నీ దొంగ వ్యాపారాలతో, నీ ఒక్క దేశమే పైనుండాలని జనాన్ని, ప్రపంచ దేశాల ప్రజలను మోసం చేసి వ్యాపారం కొనసాగిస్తున్నావు. మరొకటి వచ్చింది కరోనా. అది ముందొచ్చిన వుహాన్ నగరంలోంటి కరోనా కాదు. దేవుడు నిన్ను మొత్తుతున్నప్పుడు నువ్వు ఆపలేవు. మిగతా దేశాల చరిత్ర వేరు, నీ దేశ చరిత్ర వేరు. నువ్వు ఒక తప్పు చేశావు, యేసుక్రీస్తును వదిలేయమన్నావు.
యేసుక్రీస్తు ఫోటో ప్రక్కన నీ ఫోటో వేసుకున్నావు. అలా వేసుకొని ఏం ప్రజలతో చెబుతున్నావు? నువ్వు ప్రజలను ఉద్దేశించి, చైనా ప్రజలను ఉద్దేశించి ఏమని మాట్లాడావు? చర్చిలు పడగొట్టావు, క్రైస్తవులను కాల్ చేశావు. క్లిప్ అయ్యి తొందరగా, మతిపోయి చూస్తున్నాడు. టైం వేస్ట్ రా మీతో. అయ్యో డాడీ ఇది మాట్లాడుతున్నాడు, ఇది వేద్దాము అని ఆలోచన లేదు. ఉందో లేదో చెప్పు, ముందుకెళ్తాను. పెద్ద చేద్దాన్ని, నేనే మీ అందరి రక్షకుడిని. కింద సంవత్సరం మాట్లాడానండి దీని మీద, చెప్పాను, గుర్తుందా? పీడి సుందర్రావు నోట పడింది అంటే అదే దేశానికైనా జారిపోద్ది. నేనే మీ అందరి రక్షకుడిని. ఎవరంటున్నాడు? జిన్పింగ్. యేసుకు బదులు నా ఫోటో పెట్టండి. క్రైస్తవులకు జిన్పింగ్ ఆదేశం. ఏంటి, యేసు ప్రభు కంటే గొప్పడా వీడు? నీ రూపానికే బాగులేవు, బాహ్యంగా బాగులేవు. క్రైస్తవ మతస్థులు ఇళ్లల్లో యేసుక్రీస్తు ఫోటోను తీసేసి అధ్యక్షుడు జిన్పింగ్ ఫోటోలను పెట్టుకోవాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది. వీళ్ల కష్టాలు పోగొట్టగల శక్తి జిన్పింగ్కు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. అంతేకాదు, చైనాలోని యూగాన్ కౌంటీలోని క్రైస్తవుల ఇళ్లకు వెళ్ళిన అధికారులు, క్రీస్తు మిమ్మల్ని పేదరికం నుంచి బయటకు తేలేరు, కేవలం చైనా కమ్యూనిస్టు పార్టీ మాత్రమే ఆ పని చేయగలుగుతుంది, మిమ్మల్ని ధనికులుగా మార్చుతుంది, మిమ్మల్ని ధనికులుగా మార్చుతుంది, మీ అవసరాలను తీర్చగలుగుతుంది చైనా ప్రభుత్వం. కాబట్టి అందరూ మీ ఇళ్లల్లో ఉన్న యేసుక్రీస్తు ఫోటోలను తీసేసి జిన్పింగ్ ఫోటో పెట్టండి అని సూచనలు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం చైనాలో 11% మంది పేదరికంలో ఉన్నారు. ఇందులో సింహభాగం 10% మంది క్రైస్తవులే. అందుకే చైనా ప్రభుత్వం క్రైస్తవులు ఎక్కువగా నివసించే ప్రాంతాలపై దృష్టి పెట్టింది. అధికారుల ఒత్తిడి ఇప్పటికే 624 క్రైస్తవ కుటుంబాలు ఇళ్లల్లో నుంచి జీసస్ ఫోటోలను తొలగించాయి. అందులో 453 కుటుంబాలు క్రీస్తు ఫోటోలను ఉంచిన స్థానంలో జిన్పింగ్ ఫోటోలను పెట్టినట్లు చైనా పత్రికలు ప్రచురించాయి. జిన్పింగ్ ప్లాన్ ఇదేనా? చైనాలో మావో ఫోటో లేని ఇల్లంటూ ఉండదు. అచ్చు అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో తన ఫోటో ఉండేలా చేయడానికి పేదరికం అంశాన్ని జిన్పింగ్ పావుగా వాడుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. మావో జెడాంగ్ తర్వాత అంతటి బలీయమైన నాయకుడిగా నిలదొక్కునేందుకు దేశంలోని గ్రామాలకు జిన్పింగ్ లక్ష్యం చేసుకున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఆ దరిద్రుడి ఫోటో చూపించు. వీడు దేవునికి శత్రువు. ఆఫ్టర్ ఆల్ ఆసియా ఖండంలో చిన్న భూభాగం చైనా ప్రపంచాన్ని ఏలే. నెబుకద్నెజరుకే గతి లేకుండా పోయింది. నువ్వనగా మాత్రం మిస్టర్ పింగ్ కరోనా ప్రవేశించింది మొట్టమొదట నీ దేశంలోకే. యేసు జోలికి వచ్చావు. ఆయన యూనివర్సల్ కాంకరర్. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆసియా ఖండంలో ఒక చిన్న దేశానికి నాయకుడివి. నీ ప్రక్కనున్న ఆయన జగత్తుకే రక్షకుడు. ఆయన తలచుకుంటే నీ ప్రాణం తీయటం పెద్ద పని కాదు. నీ క్రూరత్వానికి, నీ అహంకారానికి బాబెలుగు పట్టిన గతే నీకు పడుతుంది. బాబెలుగు పట్టిన గతే కరోనాతో ప్రపంచ దేశాలకు పడుతుంది. ఎవరికి తెలుసండి భవిష్యత్తు?
ఎవడండి చెప్పగలడు ఇదంతా? దేవునికి భిన్నంగా మాట్లాడిన ఏ నోరైనా ఆ దేశాన్ని మొత్తేస్తాడు దేవుడు. బహుపరాక్. క్రిస్టియానిటీ అంటే మతం అనుకుంటున్నావు, కాదు. నీవు ఎరుగని ఒక లోకానికి మార్గం అది. నీకు తెలియని ఒక లోకానికి మార్గం అది. వాడిని వాడుకున్నాడు పాముగా మొట్టమొదట దేవుడు. అందుకే వైరస్ మొట్టమొదట కమ్యూనిస్ట్ కంట్రీ దేవుడు లేడనుకున్నా పర్వాలేదు, కానీ యేసును అవమానపరచటానికి, క్రైస్తవ్యాన్ని బలహీనపరచటానికి, క్రైస్తవుల్లో ఉన్న విశ్వాసాన్ని పాడు చేయటానికి ఇప్పుడే క్రైస్తవ్యం మొక్కలై 3000 శాఖలుగా విడిపోయి యేసుక్రీస్తు పేరు అనేది సంఘానికి లేకుండా, యేసు చెప్పిన మాటల్లో ప్రజలకు నమ్మకం లేకుండా చేసేశారు. ప్రపంచ దేశాల్లో ఉన్న దొంగ బోధకులు, వాళ్ళ వలన గొడ్డల పెట్టు దేవునికైంది. క్రైస్తవ్యం నాశనం అయిపోయింది, మతం కింద మారిపోయింది. క్రైస్తవులను చెప్పుకోవటం మానేశారు. సిగ్గుపడుతున్నారా? ఒకడు లూథరన్ అని చెప్పుకుంటాడు, బాప్టిస్ట్ అని చెప్పుకుంటాడు, పెంతెకోస్తు అని చెప్పుకుంటాడు, రకరకాల పేర్లు చెప్పుకుంటున్నారే తప్ప క్రైస్తవుని చెప్పుకుంటున్నారా? ఎంత దగా చేసిందండి శాటన్. ఇకపోతే దేశాలని ఏలికల దగ్గరికి వస్తే వాళ్ళు మరి క్రూరులుగా మారిపోయారు. ఆ దేశంలో ఉన్న క్రైస్తవులు వాళ్ళు ఏ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళని కూడా డబ్బాశ చూపించి దేవుడిలో నుంచి దూరం చేయాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు పక్కన నీ ఫోటో వేసుకున్నంత అర్హత ఉందరా బుద్ధిహీనుడా? మహాలోకంలో తండ్రి కురుపాశాన్న ఆసీనుడై కోటాను కోట్ల మంది దేవదూతల సైన్య సమూహాలతో విశ్వచక్రాన్ని నడిపిస్తున్నట్టు లోకాల అధిపతి. ఆఫ్టర్ ఆల్ ఇన్ని ఖండాల్లో నీది ఒక చిన్న ఖండం, ఆ ఖండంలో ఒక పనికి మారిన చిన్న పులిమేరలో ఉన్న దేశం అనేది. అది ఎవడెత్తికెళ్ళిపోతాడని చుట్టూ గోడ కట్టుకుని బతుకుతున్నావు. నీది ఒక పార్టీ, దేవుడు లేని పార్టీ. జనాన్ని దేవుని దగ్గరికి నడిపించకుండా అడ్డు తగులుతున్నావే కనుక నీ పంతం పట్టాడు నీ మీద. నిన్ను ఏదో చేసినంత వరకు దేవుడు ఊరుకోడు. అందరూ చైనాని చూస్తుండాలి, మర్చిపోకండి. చైనాకి ఏం జరుగుతుందో భవిష్యత్తులో ప్రపంచ ప్రజలందరూ చైనాని చూడండి. ఏదో వచ్చేసింది వదిలేసింది ఫ్రీ అయిపోయారు అనుకుంటున్నారా? అడ్డొచ్చిన వాడిని అడ్డంగా నరికేస్తాడు దేవుడు. చాలాసార్లు వార్నింగ్లు ఇచ్చాను ప్రపంచానికి, అడ్డు రాకండి, మాకు అడ్డు రాకండి. బబులోను చూడండి ఒకసారి. నీ దేశంలో ఎవడు చొరబడిపోతాడో నీ చుట్టూ గోడ కట్టుకున్న ఒక పిరికి పందవి. నిన్ను లేపటం పెద్ద పని కాదు తండ్రికి, కానీ పద్ధతి ప్రకారంగా జరగాలి. ముందు నీకు చెప్పాలి, నువ్వు వినాలి ఈ మాటలు. ఎవడో చెప్పిన పనికి మాలిన మాటలు కాదు. అమెరికాలో పాస్టర్లందరినీ పిలిపించి ట్రంప్ ప్రార్థన చేయించుకున్నాడు, బుర్ర మీద కోట్ల మీద చేతులు వేయించి. వాళ్ళు దొంగలు, వాళ్ళు ప్రార్థన చేస్తే నువ్వు నమ్ముతావేటి? నీకు అసలు నీ క్యారెక్టరే మంచిది కాదు మిస్టర్ ట్రంప్. కూతురును చూసి కూతురుతో పోవాలనుకునే క్యారెక్టర్ని ఇది. అమెరికా ప్రెసిడెంట్ అండి. నా కూతురు అయిపోయింది అని అన్నావే, మర్చిపోయావా మాటలు? ఇంత మదపిచ్చి పట్టిన మదపటేనుగు లాంటి వాడివి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని అమెరికాని అల్లకల్లోలం చేస్తున్నావు బుద్ధిహీనుడుగా. భారతదేశం మందులు పంపించలేదని అల్లరి కుర్రోడులాగా నాకు పంపించరా మీరు అని అడుగుతున్నావు. నువ్వు బెదిరిస్తున్నావేంటి? భారతాన్ని బెదిరిస్తున్నావా?
భారతంలో ఉన్న 135 కోట్ల మందిలో ఒకడున్నాడు, వాడే పిడి సుందర్రావు. వాడున్న దేశాన్ని బెదిరించే దమ్ము ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఏమనుకుంటున్నావు? పిడి సుందర్రావుని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావా? నాశనం ఆగదు, సంపూర్ణ నాశనం, నాశనం వెంబడి నాశనం. విర్రవీగిపోయిన బబులోని గురించి ఏమని మాట్లాడుతున్నారు? దానితో వ్యాపారం చేసినటువంటి మిలియనర్స్, మల్టీ మిలియనర్స్, ప్రపంచ దేశాలలోని జనాలు ఏమంటున్నారు బాగ్దాద్ని? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములు అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమును నిలువబడి దాని దహన ధూమమును చూసి దాని విషయములో అమ్మో 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 అని రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే ప్రపంచ చరిత్ర కలిగిన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చును కదా అని చెప్పుకొందురు. చైనాతో వ్యాపారం చేసిన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రపంచ దేశాలన్నీ చైనాని విడిచిపెట్టాయి. ఎందుకు? ఇప్పుడు అక్కడ చైనాని పెట్టి చదవమ్మా. విరగబడిన ప్రతి దేశం పొగరు ఎలా దేవుడు అనుస్తాడో మీకు చరిత్ర తెలియాలి. దానితో వ్యభిచారము చేసి చైనాతో వ్యభిచారము చేసి సుఖభోగములు అనుభవించి భూరాజులు వ్యాపారం చేసే ప్రపంచ దేశాలలోని వాళ్ళు చైనా బాధ చూసి భయాక్రాంతులై దూరమును నిలవబడి, మన దగ్గరికి వెళ్తే కరోనా ఎఫెక్ట్ అయిపోద్ది. దూరమును నిలవబడి దాని దహన ధూమమును చూచినప్పుడు చైనా విషయమై రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుచు అయ్యో అయ్యో చైనా బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకొందరు. అది చెప్పుకుంటున్నారు ఇప్పుడు నీతోని. చైనా, యామ్ ఐ రైట్? విరగబడిన ప్రతి దేశానికి, విరగబడిన ప్రతి వ్యక్తికి దేవుడిచ్చే జవాబు అదే. నీకు దేవుడు లేడు, పోనీ అంతవరకు నోరు మూసుకొని ఊరుకున్నావా? పక్కన నీ ఫోటో, పక్కన సాక్షాత్తు జగత్ రక్షకుడి ఫోటో. నేను డబ్బులు ఇస్తాను నన్న, ఒరే కరోనా ఇచ్చావరా దరిద్రుడా, కసాయి వాడురా నువ్వేమో డబ్బులు ఇస్తావురా? క్రైస్తవులకు డబ్బులు ఇవ్వనవసరం లేదురా దరిద్రుడా. డబ్బుతో అమ్ముడుపోయే క్రైస్తవులు అనుకున్నావేట్రా నువ్వు? నీకు భయపడి నీ ఫోటో పెట్టుకున్నారా, మావో ఫోటో పెట్టుకున్నారా? రాజ్యం నీది, అధికారం నీది, చట్టం నీదని నువ్వు విర్రవేగబట్టే ప్రజలు భయపడతారు. కానీ ప్రజల్లో తిరుగుబాటు వస్తే నువ్వు కనబడకుండా పోతావు, నేల రాలిపోతావు. అలా రాలిపోయిన వాడే మొక్కలైపోయింది యుఎస్ఎస్ఆర్. యునైటెడ్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, అది యుఎస్ఎస్ఆర్ అంటే. 70 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, 70 ఏళ్ళు కసాయి పాలన పాలించారు. దేవుడు లేడన్నారు వాళ్ళు కూడా, విరిచేశాడు దేవుడు, విరగ్గొట్టేశాడు 70 ఏళ్ల తర్వాత. లెనిన్ విగ్రహాన్ని తాడుగట్టి లాగి పడేశారు. పీటర్బర్గ్, దాని అసలు పేరు పీటర్బర్గ్ ఒరిజినల్గా. కమ్యూనిస్టులు పాలనకు వచ్చిన తర్వాత పీటర్ విగ్రహాన్ని పడగొట్టి లెనిన్ విగ్రహాన్ని పెట్టారు. లెనిన్ గ్రేగ్ పీటర్బర్గ్ అని ఉండేది. ఈ కమ్యూనిస్టులు దేవుడు లేడనే వాళ్ళు దానిలోనికి వెళ్ళి అధికారాన్ని సంపాదించుకొని పీటర్బర్గ్లోని పీటర్ విగ్రహాన్ని పడగొట్టి లెనిన్ విగ్రహాన్ని నిలబెట్టాడు. లెనిన్ గ్రేడ్ అని పేరు పెట్టారు దానికి. మరలా లెనిన్ విగ్రహాన్ని దేవుడు తిరగతోయించాడు. బాగా వినాలి, చరిత్రలో జరిగిన వాస్తవాలు ఇవి. ఆఫ్టర్ 70 years, 70 ఏళ్ల తర్వాత వాళ్ళ పాలన,
అదే లెనిన్ విగ్రహానికి తాడుగట్టి పడదోసి ముక్కలు చేసి లెనిన్ గ్రేడ్ అనే పేరు మార్చేసి పీటర్ విగ్రహాన్ని మళ్ళీ అదే స్థానంలో నిలబెట్టి పీటర్ బర్గ్ అని పేరు పెట్టించాడు రా దేవుడు. దేవుడితో పెట్టుకోకుండా పోతారు. క్రైస్తవులు ఏదో బైబిల్ చెప్పుకుంటూ పోతారనుకున్నారా? పిడి సుందర్రావు మహాజ్ఞానిరా. చూసారా, ఆగాలిస్తే పేగులు లెక్క పెడతా ఉంటారు చూసారా. పిడి సుందర్రావు ఇస్ నాట్ ఆర్డినరీ పర్సన్. 760 కోట్ల మంది మనోనేత్రాలను వెలిగించటానికి భారతావనిలో పుట్టిన తెలుగు బిడ్డరా. వన్ అండ్ ఓన్లీ. నీ చరిత్ర నీకు తెలియదు, నీ బ్రతుకు నీకు తెలియదు, నీ దేశ చరిత్ర నీకు తెలియదు. విరగబాటు, బబులోను విరగబడింది. ఈ రోజుకి బాబిలు వెళ్ళి చూడండి, ఇరాక్ వెళ్ళి చూడండి, బాగ్దాదు పట్టణాన్ని చూడండి, సమాధి. ఏమండి నేను బాగ్దాదుకు వచ్చానండి, బాగ్దాదులో నుంచి మాట్లాడుతున్నానండి, దమ్మున్న ఏ మగాడైనా నాకు ఫోన్ చేయండి. బాగ్దాదు చాలా సుప్రసిద్ధంగా ఉందని, గొప్పగా ఉందండి బాగ్దాదు అని చెప్పండి ఫోన్లో నాకు. దుమ్మి ధూళి, పెద్ద పెద్ద రంధ్రాలు పడిపోయి ఇరాక్ సర్వనాశనం అయిపోయింది. పవిత్ర యుద్ధం. ఈడొక డాకు మంగల్ సింగ్, ఎవడో యుద్ధానికి పోయి జిహాద్ అన్నాడు, సదాం హుసేన్. పవిత్ర యుద్ధమా? ఏ మందు పూసావురా ఇష్మాయిలీలకి? పవిత్ర యుద్ధమా? యుద్ధం పవిత్రతరా? రక్తపాతవరా? ఒరే నీకు భాష కూడా రాదా? ప్రశాంతత కావాలరా ప్రజలకి. ఇరాక్లో ప్రజలకి ప్రశాంతత కావాలి, శాంతి జీవనం కావాలి, ఆకలి దప్పులు ఉండకూడదు, అన్ని వనరులు ఉండాలి. వాడురా పాలకుడు రాజు. పవిత్ర యుద్ధం అని పేరు పెట్టి రక్తపాతాన్ని సృష్టించావు కదరా దరిద్రుడా. ప్రజలను పాలించి నీవు డబ్బాలతో డబ్బెందుకురా? డాలర్లు కోట్ల రూపాయలు ఆ లోపల బంకర్లో దాచుకున్నావు దరిద్రుడా. పిచ్చి పట్టిందిరా నీకు. నీ పూర్వీకుడైన బబులోను రాజు నెబుకద్నెజరుకు పట్టిన గతే నీకు పట్టిందిరా. అందుకే నా సిరియన్లో ఐఎస్ఐ తీవ్రవాదులు మిమ్మల్ని చితక్కొడుతున్నారా మిమ్మల్ని. ఏ దేశమైనా దేవుని దృష్టికి తప్పు చెయ్యకూడదు, చేస్తే ఊరుకోడు. నీకెవరి మీద కోపం ఉంటే చూపించుకో. దేవుడి మీదకి వచ్చావు, దేవుడు జోలికి వచ్చావు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 5 చదివేశావు కదమ్మా. 18వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదివేశావు. 17వ అధ్యాయం 5వ వచనం. 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ వచనం. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉన్నది. మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఏమని రాసేశాడు? మర్మము, సీక్రెట్. వేశ్యలకును బబులోను, చైనా, దేవునికి వక్రంగా నడుచుకున్న ప్రతి దేశానికి వ్రాసిన పేరది. మర్చిపోకండి. ఇది ఒక బబులోనికి అనుకోకండి. అలాంటి క్యారెక్టర్ ఉన్న ప్రపంచంలోని 216-17 దేశాలున్న ఏ దేశమైనా ప్రజల జీవన విధానాలతో ఆడుకొని కడకు దేవుణ్ణి కూడా సృష్టించిన సృష్టికర్తకు వ్యతిరేకంగా నిలబడి కళ్ళు ఎర్ర చేసిన ఎవడినైనా విడిచిపెట్టడు. ఏం రాస్తాడు వాళ్ళ నొసల మీద? ఆ దేశం నొసట మీద ఏం రాస్తాడు? మర్మము. వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన ప్రతి తప్పుడు కార్యాలకు, నికృష్ట కార్యాలకు తల్లి అయిన మహాబబులోను. మహాపతివ్రత అనుకుంటున్నారా దాన్ని? అది మహాపతివ్రత కాదు, వేశ్యలకు తల్లది. ఒక్కొక్క వేశ్య ఒక్కొక్కడితో కన్నదది.
అలాంటి తల్లది బబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేత యేసు యొక్క హతసాక్షుల రక్తము చేత మత్తిల్లింది. దేవుని మీద తిరుగుబాటు చేసి, క్రైస్తవుల మీద తిరుగుబాటు చేసి మత్తిల్లింది. బాగా రక్తం తాగి మత్తిల్లింది. రాక్షసది. ఏ దేశమైనా దేవుణ్ణి ప్రక్కకు పెడితే, ఏ దేశంలోనైనా దేవుని పిల్లలకు కష్టాలు కల్పిస్తే, నీ నొసట మీద రాసే నీ పేరు వేశ్యలకు తల్లివి నువ్వు. ఎందుకొచ్చింది కరోనా? ఎవరికి తెలీదు. మేము చెప్పింది జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉంటుంది. చదువమ్మా. దాని నొసట దాని పేరు ఎలాగూ రాయబడింది. మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను, మహావ్యభిచారి, వ్యాపారి, కంత్రి, జంత్రి, కిరాయి, చైనా. నువ్వు సిద్ధంగా ఉండు. ప్రజలారా, చైనా మీద ఒక కన్ను వేసి ఉంచండి. ఏం జరుగుతుందో చూడాలి మీరంతా. సమాజాన్ని పాడు చేస్తున్నారండి ఎందరో ఈరోజు. అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఎటు దేశాలని మంచి అనుకుంటున్నారా? బబులోను క్యారెక్టర్ అండి ఇదంతా. గల్ఫ్ దేశాలన్నీ మంచివనుకుంటున్నారా? బబులోను క్యారెక్టర్ అది. ఆ సొగసైన అంతస్తుల భవనాలు అవన్నీ నిలిచిపోతాయని మీరు అనుకుంటున్నారా? వెయిట్ అండ్ సీ. పిడి సుందర్రావు నోటి మాట. ఆయన చావు తర్వాత ఆయన ప్రపంచ దేశాలు అల్లాడిపోతాయి. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు అయినా మారండి. రేపు మార్నింగ్ కలుసుకుందాం.